మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం కూడా బహుగా సుఖపడుచుండువాడని చెప్పి మనకు కనబడతా ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధనవంతులతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు మాకేంటి కొదువా, మాకేం తక్కువ, అంతస్తులు లేవా, మేడలు లేవా, బంగారం లేదా, మాకు అంతా కూడా సర్వసమృద్ధిగా ఉంది కదా, మేము నమ్ముకోవడం ద్వారా మాకేం కలుగుతుంది అని చెప్పి చాలామంది హేళనకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అట్టి వారికి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనంలో నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు అని చెప్పుకొనుచున్నావని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోక ధనము పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షింపబడాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారానే తప్ప ఈ ధనము ద్వారా పరలోక రాజ్యం వెళ్ళలేరని ఆ ధనవంతులు మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దాని తర్వాత వచనంలో రాయబడింది ఏంటంటే నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల్ల సిగ్గు కనబడకుండినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని అంటూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడున్నటువంటి ధనము చేత పైన ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవి ఈ ధనం చేత కొనలేం. మరి ఎట్లా కొనాలి ఆ వస్త్రాలు, ఆ బంగారము అని చెప్పి మనం ఆలోచన చేసి చూస్తే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం అక్కడికి వెళ్ళగలం. ఆ తర్వాత మనమందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచి చేసినటువంటి సత్క్రియలను బట్టి దేవుడు బహుమానాలుగా మనకు అక్కడ ఇస్తాడు. కాబట్టి ఈ రోజున ధనవంతులారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన సువార్త ప్రభువైన యేసుక్రీస్తును గురించినటువంటి వార్తను మేము మీకు ప్రకటిస్తున్నాం. ఆయన నమ్ముకుంటే మీకు ఏం కలుగుతుందని మీరు అడుగుతున్నారు కదా. అట్టి వారికి నేను చెప్పేటువంటి దేవుని సేవకుడిగా చెప్పేటువంటి మాట ఏంటో తెలిసిన ఆయనను నమ్ముకోవడం ద్వారా మీ పాపములు క్షమించబడతాయి. మొట్టమొదటిగా మీరు చేసినటువంటి అతిక్రమలు క్షమించబడతాయి. మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయనను మీరు అంగీకరించకపోతే కనుక ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రశస్తమైన వస్త్రాలు తొడుగుకున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. కానీ చివరకు ఎట్టకేలకు మరణం అనేది అందరికీ సంప్రాప్తమాయననే విషయం మీరు మర్చిపోతురా? ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పడ్డ వేదన ఇంత అంతా కాదు దేవుని బిడ్డలారా. ఏడుపును పండ్లు కొరుకుటయు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి వేదనకరమైన స్థలములోనికి ధనవంతులైన వారందరూ కూడా అతిశయపు మాటలు మాట్లాడుతున్న వారందరూ కూడా రాబోతున్న దినాల్లో వెళ్ళబోతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొంతురు. రాబోతున్న దినాల్లో మీకంతా కూడా శ్రమలు రాబోతూ ఉన్నాయి, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు మీరంతా కూడా. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖింతురు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. ఇంకొక మాట చెప్పమంటారు నన్ను, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ అనేటువంటి యవనస్తుడు ప్రపంచాన్ని షేక్ చేసేసాడు, చాలా ఆస్తిని సంపాదించాడు. అయితే ఆయనకు ఏదో ఒక వ్యాధి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అతడు ఏమైపోయాడు అని అంటే 33 ఆ ప్రాంతము, ఆ వయసులోనే ఆయన చనిపోవడానికి ప్రారంభమైపోయింది. ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ ఏమైంది? అయితే ఆయన చనిపోతున్నటువంటి టైంలో తన దగ్గర ఉన్నటువంటి 4 నమ్మకమైనటువంటి వారిని, సైనికుల్ని పిలిచి, నేను ఇంత సంపాదించాను కానీ నేనేమి తీసుకుని వెళ్ళట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, కాబట్టి నా శవపేటికను చేతులు బయటికి ఉంచేలాగా చూడండి, ఆ శవపేటిక నుంచి నా చేతులు బయటకు పెట్టండి, అంతేకాదు నేను సంపాదించిన సంపద అంతా కూడా మీరు నా శవపేటికి ముందు విసురుతూ ఉండండి,
ఎందుకు అని అంటే ప్రజలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే నేను ఎంత కష్టపడినా దాన్ని నేను చేతులతో తీసుకెళ్ళలేకపోతూ ఉన్నాను, ఇవన్నీ కూడా ఇక్కడే ఉండిపోతున్నాయి అని చెప్పి మనకు ఒక మెసేజ్ ఇచ్చాడు చివరి దినాల్లో. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ధనవంతుడైనా దరిద్రుడైనా ఎట్టి వారికైనా మరణం అనేది ఒకటి ఉంది, గుర్తుంచుకో. నీ ధనం ఉంటే తిను త్రాగు, కానీ అతిశయపు మాటలు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నాకేం వస్తుంది అనే మాటలు మాట్లాడబాకు దయచేసి. ఎందుకంటే ఇదిగో లూకాసు వార్తలో రాయబడింది, ఈ మాటలు నీకంటే ధనవంతుడు ఆయన, ఆ ధనవంతుడు బహుగా సుఖపడుచుండేవాడు అంట. మరి అట్టివాడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధనవంతులారా, ఆయన మరొక మాట అన్నాడు. ఏమన్నాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంటే ఒంటె సూది బెజ్జ దూరం సులభం అని చెప్పని అన్నాడు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి మీ ధనమును మీరు అంతా కూడా మీరు సమృద్ధిగా ఉంచుకోండి, కానీ యేసునందు విశ్వాసం ఉంచండి. సేవకులు చెప్పిన మాటలు వినండి, మీకు పాప క్షమాపణ కలుగుతుంది ఆయన నమ్ముకోవడం ద్వారా. ఆ తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఈ వాక్యం వింటున్నట్టు మీరందరూ కూడా మరి ప్రభువుని అంగీకరించినట్లయితే మీరు పరలోక రాజ్యంలో ఉంటారు. లేదు నా ధనంతో చక్కగా నేను ఇక్కడ తిని త్రాగుతానంటే అది నీ ఇష్టమే, చేసేదేం లేదు. ఒకవేళ కనుక ఈ వాక్యం విని ఆ ధనవంతుడు వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళకూడదు అనుకున్నట్లయితే కనుక నువ్వు తలలో ఉంచినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ధనవంతులమైనటువంటి వారందరూ కూడా ఈ వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా వారికి పాప క్షమాపణ కొరకు నాయన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతమంది అయితే ఈ వీడియోను చూశారో వారందరూ కూడా నీకు ప్రార్థన చేసిన యెడల వారి పాపములను క్షమించి వారిని నిత్యత్వంలో నడిపించమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారయ్యా, వారి అనారోగ్యాలని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగాల కొరకు నాయన ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, వారి ఉద్యోగాలు కూడా అనుగ్రహించండి. అలాగే వ్యాపారాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే బిడ్డలు లేక బాధపడుతున్న వారందరికీ కూడా బిడ్డలను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే బిడ్డల చదువుల కొరకు, అలాగే ఈ దినం అంతా కూడా వారు చేయుచున్న ప్రయాణాల్లో, వారు చేస్తున్న పనుల్లో, ప్రతి పనిలో కూడా విజయాన్ని అనుగ్రహించి వారు క్షేమముగా వారి యొక్క గృహానికి మరలా క్షేమంగా చేర్చి వీళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.